మన వ్యక్తిగత జీవితాల్లో అనేక సార్లు నెమ్మదిని కోల్పోయేవారిగా ఉంటాం. ఎన్ని ఉన్నా సరే కుటుంబంలో నెమ్మది లేకుండా, ఎన్ని ఉన్నా హృదయంలో నెమ్మది లేని వారుగా ఉంటూ ఉంటాం. అయితే ఈ కీర్తనకారుడి ద్వారా దేవుడు చక్కనైన మాటను మన జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని మాట మనల్ని బ్రతికించే ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆయన మాటను మనం విన్నట్లయితే, లేదా ఆయన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మాట మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మాత్రమే మనలను జీవింపచేస్తుంది. అంత మాత్రమే కాదండి, దేవుని మాట మన బాధల్లో నెమ్మదిని కలిగించేదిగా ఉంటుంది. నిజమే, మనము ఒక్కొక్కసారి ఇంతమంది మాటలు వింటున్నప్పుడు హృదయాలకి చాలా ధైర్యాన్ని కలుగుతూ ఉంటుంది. హృదయంలో కొంతమంది మాటలు వింటున్నప్పుడు ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది. కానీ అది శాశ్వతమైన పరిష్కారం కాదు. కానీ దేవుని మాట మాత్రమే మన హృదయంలో, మన జీవితాల్లో ఒక శాశ్వతమైన నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది.